కర్ణాటక రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. గత కొన్ని రోజులుగా సాగుతున్న కాంగ్రెస్ అంతర్గత అధికార మార్పిడి చర్చలకు ఎట్టకేలకు తెరపడింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని తుది నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఫార్ములా ప్రకారం ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. బెంగళూరు నుంచి ఢిల్లీ దాకా సాగిన ఈ హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామాపై ప్రత్యేక కథనం. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన సమయంలో చేసుకున్న ముందస్తు ఒప్పందం ప్రకారం అధికార మార్పిడి ప్రక్రియ ఊపందుకుంది. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధిష్టాన పెద్దలతో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకోవడానికి అంగీకరించారు. పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తన సన్నిహితులతో పేర్కొన్నారు. సిద్ధరామయ్యకు జాతీయ రాజకీయాల్లో కీలక బాధ్యతలతో పాటు రాజ్యసభ సీటును ఆఫర్ చేసినట్లు సమాచారం. రాజీనామా ప్రకటనకు ముందు సీఎం సిద్ధరామయ్య బెంగళూరులోని తన నివాసంలో ఇవాళ ఉదయం 8:30కు మంత్రులందరికీ ప్రత్యేక బ్రేక్ఫాస్ట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో కేబినెట్ సహచరులకు తన నిర్ణయాన్ని వివరించిన అనంతరం ఉదయం 10:30కు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్కు తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. సిద్ధరామయ్య మద్దతుదారులు ఒత్తిడి తెచ్చినప్పటికీ అధిష్టానం నిర్ణయానికే ఆయన మొగ్గు చూపారు. చాలా కాలంగా సీఎం పీఠం కోసం వేచి చూస్తున్న డీకే శివకుమార్ కు ఎట్టకేలకు అధిష్టానం పచ్చజెండా ఊపింది. సిద్ధరామయ్య రాజీనామా ప్రక్రియ ముగిసిన వెంటనే సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో డీకేను నూతన శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకుంటూ తీర్మానం చేయనున్నారు. రేపు కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కర్ణాటకలో సిద్ధరామయ్య పాలన ముగిసి డీకే శివకుమార్ నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. మరి ఈ భారీ అధికార మార్పిడి రాబోయే రోజుల్లో కర్ణాటక కాంగ్రెస్ లో ఎలాంటి రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందో చూడాలి.